అందరికీ నమస్కారం. పవిత్రమైన శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున చేసే ఈ వ్రతాన్ని పుత్రదా ఏకాదశి వ్రతం అని అంటారు. ఇప్పుడు ఈ వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకప్పుడు భద్రావతి అనే నగరంలో మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతడు ధర్మబద్ధమైన పాలకుడు. ప్రజలందరూ శాంతిగా జీవించేవారు ఆయన పాలనలో. ఆ మహారాజుకి పుత్ర సంతానం లేదు. సమస్త సంపదలు సామ్రాజ్యం అతనికి ఉన్నప్పటికీ పిల్లలు లేకపోవడం అతన్ని తీవ్రంగా వేధించేది. లౌకికులైనటువంటి పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సుఖముండదు అనే భావం అతనికి ఎప్పుడూ ఉండేది. పుత్ర సంతానం కోసం ఆ మహారాజు చాలా ప్రయత్నాలు చేశాడు. ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. అతనికి ముసలితనం కూడా వచ్చేసింది. కానీ అతనికి ఇంకా పుత్ర సంతానం మాత్రం కలగలేదు. తన రాజ్యంలోని ప్రజలను అన్ని విధాలుగా సుఖపెట్టగలిగే రాజు కుమారుడి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. వయసు పెరిగిపోతుంది, సంతానం లేదనేటువంటి బాధ ఆయన్ని మరింతగా పీడిస్తుంది. కానీ ఆ బాధతో ఉన్నటువంటి మహారాజు ఒక రోజున మంత్రులను, పురోహితులను, రాజకీయ ఉద్యోగులను పిలిచి ఒక పెద్ద సభ చేశారు. వారందరితోనూ సభాసదులారా, మహాజనులారా, ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎవరికీ కూడా ఎటువంటి పాపము చెయ్యలేదు, ఎటువంటి హానిని తలపెట్టలేదు. రాజకీయ న్యాయానికి విరుద్ధంగా ఎటువంటి ధనాన్ని పోగు చేయలేదు, ధనాగారంలో పెట్టుకోలేదు, అన్యాయంగా ఎవరినీ కూడా ఎప్పుడూ కూడా బాధ పెట్టలేదు. పాపాలు కలిగించేటువంటి బాధలు అసలు మనకి తెలియనే లేవు. నేనిప్పుడు బ్రాహ్మణుని యొక్క ద్రవ్యమును, దేవాలయ ద్రవ్యమును ఎప్పుడూ కూడా తీసుకోలేదు. దాచుకున్నటువంటి ద్రవ్యమును కానీ, తాకట్టు పెట్టుకున్నటువంటి ద్రవ్యమును కానీ నేను ఎప్పుడూ కూడా అపహరించలేదు. ఇతరుల ద్రవ్యాన్ని అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది కదా. మరి నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి పరిపాలించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రజల్ని నేను ఏ విషయంలో కూడా బాధ పెట్టింది లేదు. దగ్గరి బంధువులైనా, పుత్రులతో సమానులైన వారినైనా తప్పు చేసిన వారిని శిక్షించాను. బంధుప్రీతితో అందరినీ కూడా సమభావంతో చూశాను. ఎవరినీ కూడా తక్కువ చేసి చూసింది లేదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టింది లేదు. నేను ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాన్ని అనుసరించాను, అధర్మ మార్గాన్ని ఎప్పుడూ అనుసరించలేదు. ఈ విధంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా నాకు సంతానం లేకపోవడానికి కారణం ఏమిటి? ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించి నాకు సలహా ఇవ్వండి అని అడుగుతాడు. సభలోని వారందరూ కూడా మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలమా అని పరిపరి విధాల ఆలోచిస్తూ పరస్పరం విచారణ చేసుకుంటున్నా కూడా వారికి ఏ విధమైన ఉపాయము తోచలేదు. అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహా తపస్సంపన్నులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను గురించి చెప్పేవారు ఉంటారు. వారిని అడిగి తెలుసుకుని కర్తవ్యం నిర్వహిద్దామని చెప్పి అందరూ కలిసి మహారణ్యాలకు వెళతారు. వారంతా కలిసి ఎంతో మంది ఋషీశ్వరులు ఉండేటువంటి ఆశ్రమాలను వెతుకుతూ ఉంటారు. అరణ్యంలోకి వచ్చిన వారందరూ కూడా ఆ రాజు యొక్క హితమును కోరుకునేవారు మాత్రమే. అందువల్ల కొంతకాలం గడవగానే లోమాష మహర్షి ఆశ్రమం కనిపించింది. అలాగే వారి దర్శన భాగ్యం కూడా వారికి లభించింది. ఆ మహర్షి నిరంతరం కూడా ఘోరమైన తపస్సులో ఉండేవాడు. ఆయన ముఖార విందంలో చిదానందం చిందులాడుతూ ఉండేది. ఆయన జీవితం దోషరహితమైనది. అందువల్ల ఆయనంటే అందరికీ కూడా ఎంతో ఇష్టం. అయితే ఆయనకి ఆహారంతో అవసరం లేదు. మనసును జయించినవాడు, కోపం అనేది ఉండదు. ధర్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నవాడు, సమస్త శాస్త్రాలను చివరి వరకు చూసినవాడు. ఆ మహాత్ముడికి ఎంత వయసు ఉంటుందో కూడా ఎవరూ చెప్పలేరు. అనేక మంది బ్రహ్మలను చూసిన సనాతనుడు బ్రహ్మదేవుడికి పగలు పూర్తయిన వెంటనే అతని వెంట్రుక ఒకటి రాలిపోతుంది. ఇలా ప్రతి మానవుడి శరీరంలో ఎన్నో కోట్ల రోమాలు ఉంటాయి. ఒక్కొక్క కల్పం గడిచిపోయినప్పుడల్లా ఆయనకి ఒక్కొక్క వెంట్రుక రాలిపోతూ ఉన్నందువల్లనే ఆయనకు లోమాష మహర్షి అనే పేరు వచ్చింది. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ కూడా చక్కగా తెలిసిన మహర్షి. ఆ మహాపురుషుణ్ణి చూడటంతో సభికులందరూ కూడా మహదానందాన్ని పొందారు. తమ సమస్య పరిష్కారమైనట్లే భావించి వినయ విధేయతలతో ఆయన్ని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తారు. వారందరూ కూడా పూర్వజన్మలో చేసుకున్న ఎంతో మహాపుణ్యం వల్లే ఈ మహర్షి దర్శన భాగ్యం కలిగింది అని రకరకాలుగా అనేక విధాలుగా ఆ మహర్షిని స్తుతిస్తారు. ఇంతమంది పట్టణవాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు అని ఆ మహర్షి అడుగుతాడు. అప్పుడు మహారాజు గారి యొక్క పరిజనులందరూ కలిసి మహర్షితో ఇలా అంటారు. పెద్ద ధర్మ సందేహం కలిగింది మహానుభావ. దాన్ని తీర్చుకోవడానికి మీ పాదపద్మముల దగ్గరికి వచ్చాము. మీరు బ్రహ్మదేవుడితో సమానులైన వారు, మీకంటే శ్రేష్ఠులు ఈ అరణ్యంలో లేరు. మీతో సమానులైన వారు ఈ లోకంలో లేరు.
మేము ఒక మహత్తరమైన పని మీద ఈ అరణ్యానికి వచ్చాము. మా అదృష్టం కొద్దీ మీ దర్శన భాగ్యం మాకు కలిగింది. మా దేశాన్ని పరిపాలించేటువంటి మహిజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు. మేమందరము కూడా ఆ మహారాజు యొక్క ప్రజలము. ఆ మహారాజు మమ్మల్ని అందరినీ కూడా పుత్రవాత్సల్యంతో ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. కుమారులు లేరు అనే ఒకే ఒక్క బాధ మాత్రం ఆయన్ని ఎంతో తీవ్రంగా వేధిస్తుంది. మా మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం మా బాధ్యత అని అనుకుని ఆయన దుఃఖాన్ని నివారించడం కోసమే మేమందరం కూడా ఈ అరణ్యంలో తపోనిష్టలు సాగించాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఇలా వచ్చాము. ఇంతలో మా భాగ్యం కొద్దీ మాకు మీ దర్శన భాగ్యం లభించింది. మహాత్ముల యొక్క దర్శన భాగ్యం చేతనే మానవులకు కార్యసిద్ధి కలుగుతుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. మా కోరిక తప్పకుండా నెరవేరుతుందని మాకు నమ్మకం కలిగింది మహానుభావ. మా మహారాజుకు సంతానం కలగడానికి ఏదైనా ఉపాయాన్ని అనుగ్రహించండి మహానుభావ అని ప్రార్థిస్తారు. ఆ విధంగా విన్న మహర్షి 2 గడియల పాటు ధ్యాన సమాధి యందు ఉండి ఆ మహారాజు పూర్వజన్మయందు చేసిన పాపకర్మలను గురించి తెలుసుకొని ఈ విధంగా అంటాడు. మీ మహారాజు పూర్వజన్మలో దరిద్రుడైనటువంటి వైశ్యుడిగా ఉన్నాడు. ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు. అతను ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు కఠినమైన పనులను చేశాడు. అతనికి హృదయం అనేదే ఉండేది కాదు. ఇతరులకు బాధ కలుగుతుందనే ఆలోచన కూడా ఉండేది కాదు. ఒకసారి ఒక రోజున అంటే జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష ద్వాదశి రోజున ఒకానొక గ్రామ పొలిమేరకు చేరుకున్నాడు. సూర్యుడు అప్పుడే నడినెత్తికి వచ్చాడు. ఎండ బాగా ఉన్నందువల్ల అతనికి అధికమైన దాహం వేసింది. దాహంతో బాధపడుతున్నటువంటి ఆ వైశ్యుడు నీరు ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి 4 దిక్కులా చూస్తాడు. అతనికి దగ్గరలో ఒక చెరువు కనిపించింది. వెంటనే అతను అక్కడికి వెళ్ళాడు. అంతలో కొద్ది రోజుల క్రితమే దూడను ప్రసవించినటువంటి ఒక గోవు తన యొక్క లేగదూడతో సహా ఆ చెరువు వద్దకు వచ్చింది. జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఎండ ప్రాణులందరికీ విపరీతమైన దాహాన్ని కలగజేస్తుంది. అలా ఆ గోవు కూడా నీరు తాగడానికి తన లేగదూడతో కలిసి అక్కడికి వస్తుంది. ఆ గోవు నీరు తాగుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వైశ్యుడు నీరు తాగుతున్న గోవును విదిలించి దూరంగా తరిమివేస్తాడు. తాను మాత్రం ఆ చెరువులో ఉన్న నీటిని తాగి తన దాహం తీర్చుకుంటాడు. గోవుకు కూడా తనలాగే దాహం వేసి ఉంటుందన్న ఆలోచన అతనికి లేకుండా పోయింది. ఆ విధంగా అతడు కఠినమైన హృదయం ఉన్నవాడు కాబట్టి పుణ్యమైన పాపమైన చేసిన వెంటనే ఫలితం అనేది రాదు. సాధారణంగా పాపపుణ్యాలు పండడానికి కొద్ది కాలం పడుతుంది. ఆనాడు గోవును తరిమివేసిన పాపం ఈనాడు రాజుకి పుత్ర సంతానం లేకుండా పోయింది. మరి అంతటి పాపాత్ముడు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడు అనే సందేహం మీకు వచ్చింది కదా. మరి పాపపుణ్యాలు దేని ఫలాన్నైనా సరే తప్పకుండా ఇచ్చేలా ఉంటాయి. ఇప్పుడు చెప్పేది వినండి. వైశ్య జన్మ కంటే ముందు జన్మలో అతను కొన్ని దానకర్మలు చేశాడు. అవి పండి అతనికి రాజరికాన్ని ప్రసాదింపచేశాయి. శత్రు భయం లేనటువంటి రాజ్యం లభించడం కూడా పుణ్యమైన విషయమే అని ఆ మహర్షి చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ రాజ్య సేవకులు, మునీంద్ర, పుణ్యాన్ని ఆచరించడం వల్ల పాపం నశిస్తుందని చెప్తారు కదా. మరి మా మహారాజు గారు చేసినటువంటి పాపము ఎటువంటి కర్మను ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మను మాకు ఉపదేశించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్తాడు. రాజపురుషులారా, మీ అందరికీ కూడా మీ రాజు అంటే ఎంత భక్తి అభిమానం ఉందో నాకు అర్థమైంది. మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను, దాన్ని ఆచరించండి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఆ రోజున మీ రాజసేవకులందరూ కూడా యథావిధిగా శాస్త్రమునందు చెప్పబడిన విధి విధానాన్ని అనుసరించి న్యాయ విరుద్ధం కాకుండా ఉపవాస వ్రతాన్ని చేసి రాత్రికి జాగరణ చేసి రాత్రింబవళ్ళు కూడా భగవద్ విషయమునందే కాలక్షేపం చెయ్యండి. ఆ ఏకాదశి తిథిని ఆచరించినంతటనే కలిగే పుణ్య విశేషాన్ని మీరు మీ రాజు కోసం ధారపోయండి. ఈ విధంగా చేస్తే మీ రాజు యొక్క వంశం ఉద్ధరిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి చెప్తారు. లోమాష మహర్షి చెప్పినటువంటి మాటలు విన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి మహర్షి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి పట్టణానికి తిరిగి వెళ్ళిపోతారు. ఇక మరునాడు మహారాజు భవనానికి వెళ్లి మహారాజుతో జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్లుగా చెప్తారు. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో శ్రావణ మాసం, అంతలో శుక్లపక్ష ఏకాదశి రానే వస్తుంది. లోమాష మహర్షి చెప్పినటువంటి మాటలు అందరిలో మారుమోగుతూ ఉంటాయి.
లోమాషా మహర్షి చెప్పిన విధంగా అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారి నామాన్ని జపిస్తూ ఉంటారు. ద్వాదశి నాడు అన్నదానం చేసి వ్రత పుణ్యాన్ని రాజుకు దారబోస్తారు. ఆ యొక్క పుణ్య ప్రదానం వలన మహారాజు గారి భార్య చక్కగా గర్భాన్ని ధరిస్తుంది. 9 మాసాలైన తర్వాత తేజోవంతుడైనటువంటి కొడుకును ప్రసవిస్తుంది. అతడు ధర్మవంతుడు, శక్తిమంతుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడయ్యాడు. ఈ విధంగా శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద అనే ఏకాదశితో ఈ విధంగా ప్రసిద్ధి చెందింది. ఇహలోకమునందు పరలోకమునందు కూడా సుఖాన్ని కోరుకునేవారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని విన్నవారి సమస్త పాపాలు కూడా తొలగించేలా చేస్తుంది ఈ వ్రతం. ఈ వ్రత విధానాన్ని విన్నవారు లోకంలో పుత్ర సంతాన్ని పొందుతారు, పరలోకంలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి తిథి అంటే ఏకాదశికి ఒక రోజు ముందు నుంచే కొన్ని నియమాలు పాటించాలి. దశమి రోజున మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి తామస ఆహారాలను మానేసి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సరిగ్గా లేనివారు పండ్లు, పాలు వంటివి తీసుకోవచ్చు. ఏకాదశి రోజు మొత్తం కూడా శ్రీ మహావిష్ణువునే పూజించాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి. రాత్రికి జాగరణ చేసి భగవంతుని నామస్మరణ చెయ్యాలి. ద్వాదశి రోజు అంటే ఏకాదశికి మరుసటి రోజు బ్రాహ్మణులకు లేదా పేదలకు భోజనం పెట్టి దానం చెయ్యాలి. ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి క్షేమం లభిస్తుంది అని నమ్మకం. పుత్రదా ఏకాదశి వ్రతం చేయడం వల్ల సంతాన ప్రయోజనం లభిస్తుంది. కుటుంబంలో శాంతి, ధనం, ఆనందం వస్తాయి. పితృదేవతలు సంతోషిస్తారు. సకల పాపాలు తొలగిపోతాయి. ఓం నమో నారాయణాయ. ఈ పుత్రదా ఏకాదశి వ్రతకథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆ నారాయణుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయి.